పిఠాపురంలోని మహారాజా కోట ఆవరణలో రైతులు మరియు ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్ గత 13 సంవత్సరాలుగా నిరుపయోగంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండెపూడి శంకర్రావు, కార్యదర్శి అల్లవరపు నాగేష్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ఒకప్పుడు రైతులకు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉండేదని, పిఠాపురం నియోజకవర్గంలోని రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించేవారని తెలిపారు. అయితే కాలక్రమేణా అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ రైతు బజార్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. దాంతో ఇది ప్రస్తుతం నిరుపయోగంగా మారి సౌకర్యాల లేమితో ఈ రైతు బజార్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, కుక్కలు, పందులకు ఆవాసంగా మారిందని వారు తెలిపారు. దీంతో రైతులు తమ పంటలను దూర ప్రాంతమైన కాకినాడ రైతు బజార్ కు తీసుకువెళ్లి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని పిఠాపురం రైతు బజార్ ను తిరిగి వినియోగంలోనికి తీసుకురావాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెమ్మరాజు సత్యరామచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారంటే అదో సిస్టమ్ చూడండి, బొమ్మలకి మొక్కలకి ఓడేస్తారు. మొత్తం అన్నిటికీ తాళాలు అయితే వేస్తున్నాయండి. రాదు సామాన్లు తాళాలు వేసారండి, కొన్ని మర్చారండి. పిఠాపురం పట్టణంలో రైతు బజారు చాలా అవసరం అండి. ఎందుకంటే నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి పంట ఈ రోజు కాకినాడ వెళ్ళి అక్కడ రైతు బజార్లో అమ్ముకోవడం జరుగుతుందండి. అక్కడ కాకినాడ వాళ్ళు, పిఠాపురం వాళ్ళు కూడా గొడవలు జరగడం జరుగుతుంది. మార్కెట్ యార్డుకు సంబంధించిన వాళ్ళు అడుగుతుంటే రైతు బజార్ ఆ రోజు 2011లో తీర్మానం చేశారండి. స్పెషల్ ఆఫీసర్ టైంలోనే కౌన్సిల్ తీర్మానం అయింది. తర్వాత వంగయ్య గారి టైంలో 2013లో దీన్ని శంకుస్థాపన చేసి మార్కెట్ యార్డ్ శాఖ నుంచి సంబంధించి సుమారు 35 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్ఎస్ఎన్ వర్మ గారు 2015 4వ నెల 6వ తారీఖుని చంద్రరాజప్ప గారు, హోమ్ మినిస్టర్ అయినటువంటి చంద్రరాజప్ప గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన పిఠాపురానికి హోమ్ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి గంజారాయిలు ఎక్కువైపోయారు, అలాగే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు చూస్తుంటే మా వెనకాతల ఒక షెడ్ ఆక్రమించి ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటని అడిగితే అందరి మీద తిరగబడేటువంటి పరిస్థితి. మేము పలానా ఓటు తాలూకా, మీరు ఏం చేస్తారు తీసుకోండి అనే పరిస్థితి తయారైంది. కానీ ఇక్కడ నియోజకవర్గానికి రైతు బజార్ చాలా అవసరం. గత జీవో ప్రకారం అక్కడ కోర్టు, ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కోర్టు చేయడం జరిగిందండి. ఆ లేఅవుట్ లో ఉన్నటువంటి విషయం ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అండర్లైన్ చేశాం. అంటే పబ్లిక్ ఉపయోగపడే విధంగా వాళ్ళు లేఅవుట్ లోనే జీవో ప్రకారం పబ్లిక్ పర్పస్ లైక్ పార్క్స్, ప్లే గ్రౌండ్, స్కూల్స్ ఆర్ ఎక్స్ట్రా, అంటే ప్రజలకు ఉపయోగపడేది ఏదైతే కట్టొచ్చు అని చెప్పి జీవో ప్రకారం ఉంది. అంటే లేఅవుట్ లో ఇచ్చేటువంటి ఆ రూల్స్ ప్రకారం. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు కూడా మాకు అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి దానికి ప్రొటెక్షన్ చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే కొంతమంది దీన్ని పార్క్ గా వాడుకుంటున్నారు, కొంతమంది డంపింగ్ యార్డ్ లో వాడుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు చూస్తే చెత్త వేసి అక్కడ తగలబెట్టారు. మా వెనకాల పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయండి.
కాబట్టి షాపింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడా అవన్నీ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజా ఉపయోగాన్ని నిమిత్తం ఇది ఇక్కడ ఉంచాలని చెప్పి అఖిలపక్షం తరఫున ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాం. ఇది తక్షణమే చర్యలు తీసుకుని ఓపెన్ చేయకపోతే దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేయడానికి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మన పిఠాపురంలో రైతు బజార్ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత 2013లో ఈ రైతు బజార్ను నిర్మించడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం వారు ప్రభుత్వ ప్రతినిధులు దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత దానికి ఎంచేత ఏదో ప్రతిఘటన రావడంతో అది అప్పటి నుంచి కూడా దాన్ని ఏ విధమైన వినియోగంలోకి రాకుండా దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అది కానీ ఏంటంటే ప్రభుత్వం వారి పాలసీ ప్రకారంగా ప్రతి మండలానికి కూడా ఒక రైతు బజార్ ఉండాలని చెప్పేసి ఒక ఆదేశాలతోటి ఒక నిర్ణయంతో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో కూడా రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము అన్ని అఖిలపక్షాల తరఫున కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వాస్తవంగా రైతు బజార్ నిర్మాణం జరిగింది కాబట్టి రైతు బజార్ని గతంలో నిర్మించినటువంటి రైతు బజార్ షెడ్యూల్ అన్ని కూడా ఇమీడియట్ గా కూడా ఆ రైతు బజార్ని ప్రారంభించాలని చెప్పేసి మన అఖిలపక్ష కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిగతా విషయాలు మన నగేష్ గారు చెప్తారు.